వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. ప్రజలారా, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో స్పెషల్ దందా, కొత్తగా స్పెషల్ దందా నడుస్తూ ఉన్నదట. స్పెషల్ దందాలతోటి లక్షలు సంపాదించుకొని పోతూ ఉన్నాడు ఒక అధికారి, బడా అధికారి. అది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ప్రధాన అధికారిగా ఉన్నాడట. ఆయన లేకపోతే రిజిస్ట్రేషన్ కావాట. వాళ్ళకు వత్తాసు పలకడానికి ఒక అటెండరు, ఒక జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు వత్తాసు బలికి ప్రతిరోజు 4:30 నుంచి 5 గంటల లోపు పైసలన్నీ జమ చేసి కార్ల పరుపులు లెక్క పేర్చి కార్లో పెడుతున్నారట. ప్రధానంగా ఇలా ఒక మహిళతో పాటు మహిళా హ్యాండ్ బ్యాగులలో కూడా తరలించే ప్రయత్నం కూడా నడుస్తూ ఉన్నదట. ఇది జయశంకర్ భూపాల్పల్లి జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నడిచే వ్యవహార శైలి. దాని గురించి నేను చెప్తా, వీడియో కూడా చూపెడతా. అటు ఏంటిది, అటు ఎవడు, అటు ఎందుకు వచ్చిండు, అన్ని కట్టల పైసలు ఎందుకు పట్టుకపోతాడు అనే దాని మీద మీకు మొత్తం చెప్తా. ఇది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 100 కోట్ల ఆస్తులు, ఇరిగేషన్ మాజీ ఎన్సీ మురళీధర్ రావు ఇంట్లో ఎస్సీబీ సోదాలు, అధిక మొత్తంలో అక్రమాస్తుల గుర్తింపు, హైదరాబాదు, కరీంనగర్, జహీరాబాదు భారీగా ప్రాపర్టీస్, మోకిలాలో 1.3 ఎకరాల భూమి, జహీరాబాద్లో 2 kV సౌర విద్యుత్ ప్రాజెక్ట్ అట, 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నదట. వీరిని ఎవడు ఇరిగేషన్ మాజీ ఎన్సీ మురళీధర్ రావుని అరెస్ట్ చేస్తే జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారట. అసలు ఏంటిది అంటే, ఇరిగేషన్ మాజీ ఎన్సీ మురళీధర్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారట. సోదాలు నిర్వహిస్తే ఆదాయానికి మించిన ఆస్తులు ఉండడంతో వాళ్ళు బిత్తరపోయారట. ఈ 100 కోట్లు వీడు ఫ్రాడ్ చేసిరట. లంచాల రూపంలో తీసుకొని విల్లాలు, అపార్ట్మెంట్లు, ల్యాండ్లు కొన్నాడట. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ప్రజలారా, మనల్ని కుదబెట్టి, మన తలకాలం కుదబెట్టి ఈ ప్రభుత్వాలు ఆర్బీఐ దగ్గర లోన్లు తెస్తాయి. లోన్లు తెచ్చి వీళ్ళు సంక్షేమ పథకానికి, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖలకు, అదేవిధంగా ఇటు వేరే శాఖలకు బదిలీ చేస్తూ ఉన్నాయి. బదిలీలలో వీళ్ళు మనల్ని కుదబెట్టి తెచ్చిన పైసల్ని, మన తలకాలను కుదబెట్టి తెచ్చిన పైసల్ని వీళ్ళు లంచం రూపంలో సంపాదించుకుంటారు. అందుకేనా ఈ తెలంగాణలో ఈ లంచగొండిగా మార్చడానికైనా తెలంగాణ తెచ్చుకునేది, దెబ్బలు తిని చేతులు ఎరగొట్టుకొని చచ్చిపోయి తెచ్చుకున్నది. ఇలాంటి లంచగొండి చేతులలో పెట్టడానికైనా తెలంగాణ. వీని దగ్గరనే 100 కోట్లు ఉంటే ఇంకెంతమంది లేరు తెలంగాణ? ఎంతమంది దగ్గర 100 కోట్లు వెళ్తాయి? మీరు ఒక్కసారి గ్రహించుకోండి ప్రజలారా. చూడండి, ఈ మురళీధర్ రావు అంటున్న దగ్గరనే 100 కోట్లు దాకా ఉంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో నిమగ్నమైన ఏఈలు, డిఈలు, ఇతర అధికారులు ఎన్ని 100 కోట్లు స్కామ్ చేసి ఉంటారు? 1,00,000 కోట్లు బడ్జెట్లో ఎన్ని 100 కోట్లు స్కామ్ చేసి ఉంటారు? మీరు గుర్తుంచుకోండి మిత్రులారా. కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులలో ఇగో ఒక్కొక్కడు బయటపడతాడు. రేవంత్ అన్న, నువ్వు కరెక్ట్. ఇలాంటి కొడుకులను ఉరిశిక్ష చేయాలి. ప్రజాధనాన్ని లంచం రూపంలో తీసుకొని ఆస్తులు కూడా పెట్టే ఈ అధికారులు ఎవడైతే ఉన్నాడో వీళ్ళను ఉరిశిక్ష చేయాలి. తక్షణమే ఈ కొడుకును పట్టుకుపోయి జైలు వేయాలి. ఇంకోటి ఏంటంటే, ఇతర దేశాలలో ఇలాంటి అవినీతికి పాల్పడితే డైరెక్ట్ ఊరేస్తారు. ఏసీబీ సోదాలలో కనుక దొరికితే, 100 కోట్లు ఆదాయానికి మించిన ఆస్తులు కనుక దొరికితే డైరెక్ట్ ఉరిశిక్ష ఇస్తారు, ఒక ప్రభుత్వ అధికారి కనుక చేస్తే. ఓకే మిత్రులారా, సరే, మొత్తానికైతే ఇది ముచ్చట. ఏమన్నా జయశంకర్ భూపాల్పల్లి ముచ్చట చూసుకుందాం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఇక చూడిగో పైసల కట్టలు రోడ్ల మీద ఏర్లై పారుతున్నాయి. పైసల కట్టలు రోజుకు 2-3 లక్షల రూపాయలు ఏర్లై పారుతున్నాయి. బహిరంగంగానే ఇగో ఎస్ఆర్ఓ ఆఫీసులో బహిరంగంగానే నోట్ల కట్టలు ఇగో లెక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. వీడెవడు అసలు? వీనికి అంత సంబంధం ఏంది? వీడెవడు అధికారా? మా సర్వేలో తెలిసింది వీడు ఒక అడ్వకేట్ అట. అడ్వకేటే డైరెక్ట్ దీంట్లో వత్తాసు పలుకుతాడు. దీంట్లో ఇంకొక 2 ఉన్నారు. ఒకరు జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉన్న క్యాండిడేట్ ఉన్నాడు, ఇంకొకరు అటెండర్ ఉన్నారట. ప్రధానంగా ఆ మహిళల హ్యాండ్ బ్యాగులు కొని అందులో పెట్టి మహిళలతో పంపిస్తున్నారట. మహిళల హ్యాండ్ బ్యాగులు చెక్ చేయరు కదా, అవి అట్లా ఒక్కొక్క దాంట్లో 50,000, 40,000, 30,000 పంపించి అటు భూపాలపల్లి మంజునగర్ దాటిన తర్వాత అక్కడ కార్లల్లో మంచిగా సూట్ కేసులలో పట్టుకొని పోతున్నారట. ఇక చూడండి మిత్రులారా, ఇక వీళ్ళ కథ చూడట్లున్నదో. వీడెవడు అసలు? ఇన్ని పైసలు ఇంకేం నుంచి వచ్చినాయడా ఎస్ఆర్ఓ ఆఫీస్ కాడ?
కస్టమరా రిజిస్ట్రేషన్ చేయించిండా? ఏ నుంచి వచ్చినాయి ఇన్ని కట్టలు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? రిజిస్ట్రేషన్ శాఖలో రోజు 5 గంటల రూపంలో ఇన్ని కట్టలు బయటికి ఎట్లా వస్తున్నాయి? ప్రజలారా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. కట్టలు చూడు ఎట్లా పెడుతున్నాడు. చూడండి, బహిరంగంగానే లెక్క పెడుతున్నాడు. చూడండి మిత్రులారా, ప్రజాధనాన్ని ఈయన దొంగన కొడుకులు ప్రభుత్వ ఉద్యోగుల పేరుతోటి లక్షలు సంపాదించుకుంటున్నారు, కోట్లు కూడా పెడుతున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు. పేదోడు మాత్రం నిజంగా బట్టకు, తిండికి, నిద్రకు, కడుపుకు చచ్చి రోజుకు 200-300 సంపాదించుకునే కాడ ఎండల పిచ్చోళ్ళ లెక్క తిరుగుతారు. మిల్లర్ పనికి పోతారు డిగ్రీలు చదివిన వాళ్ళు. కానీ ఇలాంటి లంచగొండే వాళ్ళు మాత్రం ఇట్లా లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు, 1000 కోట్లు కూడా పెడుతున్నారు, 100 కోట్లు అది చేస్తున్నారు. చూడిగో డైరెక్ట్గా చూడిగో ఈ బ్యాగులా 2 లక్షలు పోతున్నాయి రోజుకు. మిత్రులారా చూడండి, రోజుకు 2 లక్షల రూపాయలు అంటే మీరు ఒకసారి లెక్క చేయండి, నెలకు ఎన్ని అవుతుందో లెక్క చేయండి. రోజుకు 2 లక్షల రూపాయలు అంటే చూడండి, 3 × 6 60 లక్షలు అంటే 1/2 కోటి పోతుంది రోజుకు. నెలకు 1/2 కోటి పోతున్నది. నెలకు 1/2 కోటి పోతున్నది. ఎవడు సంపాదిస్తుంది నెలకు 1/2 కోటి? ఏ ప్రభుత్వ ఉద్యోగి నెలకు 1/2 కోటి రూపాయలు వస్తుంది? ఒక్కసారి ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఈ అధికారులకు నరాలు సచ్చబడినట్టున్నాయి. ఈ అధికారులు కేవలం జీతం కోసం పనిచేస్తున్నట్టున్నది, కేవలం జీతం కోసం మాత్రమే. ప్రజల కోసం ఏ అధికారి పనిచేసినట్టయితే కనబడతలేదు. ఇట్లా లంచాలు బహిరంగ తీసుకుంటా అంటే ఈ ఏసీబీల అధికారులు భూపాలపల్లిన ఏం చేస్తూ ఉన్నారు? సిబిఐ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఈ హయ్యర్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్న పెద్దలు ఏం చేస్తూ ఉన్నారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చేస్తూ ఉన్నాడు? ఇంత అవినీతి జరుగుతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నాడు? ఒక్కసారన్న అడిగే పొజిషన్ లేదా? ఒక్కసారన్న అడిగేద్దా? ప్రజలా చూడండి, మీ సొమ్మును దొంగల లెక్క దోసుకొని పోతూ ఉన్నారు బాజాప్తుగా. దొంగల లెక్క కాదు ప్రజల, నేను దొంగలన్నా కానీ దొర లెక్కనే బాజాప్తుగా దోసుకొని పోతూ ఉన్నారు మీ పైసలను. మీరు అప్రమత్తం కావాలి. ప్రజలకు ఈ లంచగొండి ఎవడైతే ఉన్నాడో భూపాలపల్లి ఎస్ఆర్ఓ ఆఫీస్లో ప్రజలకు విముక్తి చేయడానికి జీనియస్ గ్లోబల్ ప్రయత్నిస్తుంది. మొత్తం ఆధారాలతో మీకు మొత్తం ఫోటోతో సహా మీకు ఈ 10 రోజులలో మొత్తం మీకు చూపెడతా. ఆ లంచగొండిని ఈ నుంచి తరిమి కొట్టేంత వరకు నేను కంటి నిండా నిద్ర కూడా పోను మిత్రులారా. చూడండి.